రాజు అంటే ఒక రాజ్యానికి అధినేత, చక్రవర్తి అంటే రాజ్యాలకి అధినేత. భారతదేశం ప్రజాస్వామ్యం కాబట్టి కానీ, లేకపోతే కనుక ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని దీన్ని గనక రాచరికపు లెక్కల్లో చూస్తే ఆంధ్రాకి రాజు చంద్రబాబు నాయుడు, తెలంగాణకి రాజు రేవంత్ రెడ్డి, ఇట్లాగా ఈ రాజ్యాలకి చక్రవర్తి అక్కడ నరేంద్ర మోడీ అవుతాడు రాచరికపు భాషలో చెప్తే. అట్లాగా రాజ్యాలు రాచరికాలు ఉంటాయి. అయితే అట్లాంటి చక్రవర్తి తరహా బిల్డప్ ఇచ్చాడు మొన్నటిదాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అమెరికాలో తన ఇష్టారాజ్యంగా తిరిగాడు, ఇష్టారాజ్యంగా కథ నడిపాడు. అట్లాగే యూరప్ సమాజంలో ప్రతి పార్లమెంట్లో మాట్లాడాడు, తను ఒక హీరోలాగా ప్రొజెక్ట్ అయ్యాడు. బైడెన్ పోగానే ఆయనది కాలగర్భంలో కలిసిపోయింది. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వస్తాను, నన్ను పిలవండు అని బతిన్లాడాడు, పట్టించుకున్న దిక్కు లేదు. ఆ విషయాన్ని అధికారికంగా ట్రంప్ టీమే, ప్రమాణ స్వీకారం టీమే ప్రకటించడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఆ విషయాన్ని తేల్చి చెప్పాడు.